కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన వామన త్రివిక్రమ హృషీకేశ శ్రీధర. ఈ వామనత్వంలో సంతృప్తి చెందడం వల్ల మనం త్రివిక్రములయ్యాం. జీతాలు పెరిగాయి, ఆదాయాలు పెరిగాయి, స్టార్టప్ మొదలుపెట్టాం కొత్తగా, అది బ్రహ్మాండంగా వ్యాపించింది. అదృష్టం. ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే శ్రీధర హృషీకేశ. శ్రీధరక అంటే లక్ష్మీదేవిని ధరించినవాడు, అంటే కోట్లు కోట్లు పోగుబడుతున్నాయి. అప్పుడు హృషీకేశులమే ఉండాలి. హృషీక ప్లస్ ఈశ, హృషీకేశ గుణసంధి. హృషీకం అంటే ఇంద్రియం అండి. డబ్బు బాగా చేరుతూ ఉన్నప్పుడే మనస్సును బాగా నిగ్రహించుకోవాలి, చెలరేగిపోకూడదు. ఇప్పుడు వీళ్ళ ప్రధానమైన లోపం చాలామందిలో ఇది. జీతాలు శుభ్రంగా ఇద్దరికి చెరో 2 లక్షలు వచ్చేస్తాయి. ప్యాకేజీ అంటారు కదా, 4 లక్షలు వచ్చేస్తాయి. పిల్లలకి ఏం చేస్తారు, 1 లక్ష పెట్టి క్రెడిట్ కార్డు ఇచ్చేస్తున్నారు, 2 లక్షలు పెట్టి. ఇది వాడు చదివేది 10వ తరగతి, వాడు చెడిపోవడమా ఖచ్చితంగా? వాడి క్రెడిట్ కార్డు దేనికి అసలు? క్రెడిట్ కార్డు దేనికి? వాడి వయస్సు ఎంత? 14-15 ఏళ్ళ వాడికి 1 లక్ష రూపాయలు పెట్టి క్రెడిట్ కార్డు ఇచ్చేస్తారా? 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నవాళ్ళ చేతుల్లో పోపుల డబ్బాలో 10 పైసలు బిళ్ళలు తప్పితే డబ్బులు ఉండేది కాదు పూర్వం. అందుకే కాపురాలు బాగున్నాయి. ఇప్పుడు మొత్తం అందరి దగ్గర డబ్బే ప్రవహిస్తోంది బాగా. అందుకే మనం శ్రీధరులమైనప్పుడే ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి బాగా. శ్రీధర హృషీకేశ. హృషీకం అంటే ఇంద్రియం. ఎందుకంటే ఈ కన్ను ముక్కు చెవి నాలుక ఉన్నది ఎందుకంటే కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ. భగవంతుని చూడడానికి, భగవత్ ప్రసాదం తినడానికి, భగవంతుని గురించి మాట్లాడడానికి మనకి 4 ఇచ్చారు. కానీ పబ్బకి క్లబ్కి వెళ్ళి అన్నీ సేవించడానికి కాదు ఇక్కడ. అంటే డబ్బు పెరుగుతున్న కొద్దీ మనుషులు ఏం చేయాలంటే, జబ్బు పెరుగుతున్నంత కంగారు పడాలి. డబ్బు పెరుగుతుందంటే జబ్బు పెరుగుతున్నట్టే ఖచ్చితంగా. అప్పుడు డబ్బు ఎక్కువ అవుతుంది. పిల్లలకి చెప్పకూడదు అసలు. మన ఆస్తులు కానీ మన అప్పులు కానీ పిల్లలకి చెప్పకూడదండి. చాలామంది దంపతులు పొరపాటు ఏం చేస్తారంటే, జీతం పెరగగానే వచ్చేసి నువ్వు పుట్టాకే జీతం పెరిగిందే అని దీనికి చెప్తారు. ఇదే నేను పుట్టు ముంచేయడం ఖాయం. ఈ జీతం పెరగడానికి ఈ బొట్టి పుట్టడానికి ఏం సంబంధం లేదు. ఈ నమ్మకాలు పెంచక్కర్లేదు ఇక్కడ. రేపొద్దున ఏదైనా జరిగినా దాన్ని అంటారు, దానికి చేస్తుండే పసిపిల్ల. అది ఎదుగుతున్న కొద్దీ ఎలా కలిసి వచ్చింది అలా కలిసి వచ్చింది అంటూ ఉంటే ఇంత డబ్బు వస్తుందన్నమాట అని అమ్మాయికి తెలిసిపోయింది. ఆ అబ్బాయికి ఇంకా వాళ్ళు తినగా ఎందుకుంటారండి? వాళ్ళ సంపాదన కాదుగా, ఇంకాస్త ఖర్చు పెడతారు. అంచేత శ్రీధర హృషీకేశ. నువ్వు లక్ష్మీపతి అవుతున్నప్పుడే, డబ్బు బాగా చేరుతున్నప్పుడే ఇంద్రియాలు బాగా నిగ్రహించుకోవాలి. బయటికి వెళ్ళడం తగ్గించుకోవాలి. ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవాలి. దాన ధర్మాలు ఉన్నంతలో కనీసం 10% దాన ధర్మాలు చేసినా చాలు. 10% ఎక్కువ ఒక్కల్లా. రూపాయికి 10 పైసలు. 1 లక్ష రూపాయలు జీతం ఉంది, 10,000 ఎవరో లేని వాళ్ళకి, అనేక రకాల అవసరాలు ఉన్నవాళ్ళ దేశంలో చాలామంది ఉన్నారు. పిలిచి ఇచ్చేయడమే. అలా ఇవ్వడం పిల్లలకు కూడా అలవాటు చేయాలి. వెనక సంసారాలు ఎందుకు బాగుండేవంటే, ఒక మాట చెబుతానమ్మా, దయచేసి మరోలా అనుకోకండి. ఇంటికి ఎవరన్నా అతిథులు వస్తే ఆడపిల్ల చేత టిఫిన్ కాఫీలు ఇప్పించేవారు, మగపిల్లల చేత తాంబూలం ఇప్పించేవారు. బట్టలు కానీ ఏదైనా పెడితే మగపిల్లల చేత ఇప్పించేవారు. ఏమైనా వాళ్ళకి సేవలు ఉంటాయి కదా, కాఫీయో టీయో ఇవ్వడం, ఆ గ్లాసుల లోపల, ఇవన్నీ ఆడపిల్లని చేయమనేవారు. ఎందుకంటే వాళ్ళు తర్వాత కాపురానికి వెళ్ళాక కూడా ఇంటికి 10 మంది వస్తూ ఉంటారు, కాఫీ టిఫిన్లు ఇవ్వాలి తప్పదు అనే పెరిగారు. ఈ మొగాళ్ళు ఎలా పెరిగారు? మనకున్నది 10 మందికి పెట్టడానికే అని పెరిగారు. అందుకే కాపురాలు నిలబడ్డాయి. ఇవాళ మొత్తం ముందు తలుపు వెనక తలుపు 2 వేసేసి, అసలు సింహద్వారం ఏదో బాత్రూమ్ తలుపు ఏదో తెలియకుండా 2 బోసిమొహాల్లాగే ఉండి ఏ డిజైను లేకుండా అలా వేసేసుకుని ఎవడన్నా వస్తే తలుపు తీయడానికి ఎంత భయమో అసలు. ఇక్కడ 100 రకాల నిర్ధారణ అయితే కానీ తలుపు తీయలేకపోతున్నాం. సింహద్వారాలు తెరిచేసి కూర్చుని హాయిగా భయం వల్ల తెరవకపోతే తెరవకండి, కానీ వ్యవహరించాల్సిన విధానం ఏమిటి? మన ఇంటికి వచ్చిన వాడికి ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. ఏం చేసుకుంటాం? ఇవి కొనుక్కున్న చీరలన్నీ మనమే కట్టుకోవాలా? ఇంటికి ఎవరో వచ్చారు, బంధువులు కాదు, మిత్రులు కాకపోతే ఇంకెవరు ఇచ్చేసేయి. ఓ ముత్తైదు వచ్చిన చీర పెట్టేయి, ఓ పెద్ద ఆయన వచ్చాడు ఇంట్లో పంచి ఉంటే పెట్టే, ఓ కుర్రాడు వచ్చాడు ప్యాంటు చొక్కా ఉంటే పెట్టే, తర్వాత కట్టుకోవచ్చు మనం కావాలంటే. అలా సంపదలు తరిగిపోతూ ఉంటే, మనకు సంతృప్తి పెరుగుతూ ఉంటే లోకంలో మంచి పేరు పెరుగుతూ ఉండేది. శ్రీధర హృషీకేశ. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, తీసుకున్న వాళ్ళు, ఈయనకి ఇంత ఉండబట్టే కదా మనకిచ్చాడు. ముఖ్యంగా ఇంట్లో పనిచేసే నౌకర్లు ఉంటారు చూడండి, పని మనుషులు కానీ, ఇస్త్రీ పని చేసేవాళ్ళు కానీ, రకరకాలుగా క్షురకర్మ చేసేవారు ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మా అయ్యగారి ఇంట్లో శుభకార్యం జరిగితే బాగుండు, మాకు ఏదైనా వస్తుంది కాస్త అని వాళ్ళందరూ మన ఇళ్లలో శుభకార్యం జరగాలని కోరుకుంటారు ఖచ్చితంగా. శ్రీధరుడైన వాడు అలా ఉండాలి.
పూర్వం అలా కోరుకునేవారు ఖచ్చితంగా. 10 మంది పిల్లలు ఉంటే 10 మందికి పెళ్ళిళ్ళు చేస్తారండి, శుభకార్యాలు జరుగుతాయి, ఒక్కొక్కళ్ళకి మళ్ళీ 5-6 పిల్లలు పుడతారండి, వాళ్ళ ఇంట్లో పిల్లలు పుడితే మాకేదో ఇస్తారండి అని చెప్పి సంతోషించి వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టాలని బాగుండాలని కోరుకునేవారు. ఎవరికైనా ఇంట్లో జ్వరం వచ్చింది అంటే వాడు వచ్చేసి ఇక్కడ కూర్చునేవాడు, నేను చూసుకుంటానమ్మా, పర్వాలేదు, నువ్వు చూడలేవమ్మా అని. ఈ పిల్లకి పురుడు పోసినటువంటి స్త్రీ ఉందే, వాళ్ళది ఏ కులమో వాడు వచ్చి కూర్చునేవాళ్ళు అక్కడ. మా ఇంట్లో చూసేవాళ్ళం. మా ఇంట్లో ఏమో మా పెద్దక్క వచ్చింది అంటే ఆవిడకి 10 పురుళ్ళు అయినాయి. 10 పురుళ్ళకి రంగపురావుడు అని ఒక ఆవిడ వచ్చేసేది ముందు. అసలు మా అమ్మ కంటే ముందు అక్కడ కూర్చునేది ఆవిడ. నేను ఉన్నానమ్మా, నువ్వు చూసుకుంటాను, మా అమ్మకు కొండంత ధైర్యం, నువ్వు వచ్చావే రాముడు, నాకు ధైర్యంగా ఉంది అనేది. అలాగే ఈవిడ కూడా ఏం చేసేది, దీపావళి కానీ సంక్రాంతి కానీ ఏ పండుగ రాని పిండి వంటలు అనేవారు. ఆ పిండి వంటలు అని వేరే రంగపురాముడు వస్తుందిరా వాళ్ళకి ఇవ్వాలరా అని చెప్పేది మా అమ్మ, మాకు చెప్పి ఇప్పించేది. వాళ్ళు ఇలా కొంగు చాపి చక్కగా అందులో వేసుకుని వెళ్ళేవారు. ఈ కులాల మధ్యలో ఈ సామరస్యం ఉండడం వల్ల ఎప్పుడు తగాదాలు చూడలేదండి చిన్నతనంలో. ఎవరిని పోషించకుండా వాళ్ళని మనం అవమానించి, మననేమో వాళ్ళు అనుమానించి, మనం అవమానించి వాళ్ళు అనుమానించి ఉంటే ఇక సామరస్యం ఎక్కడ ఉంటుందండి అసలు. మనకున్నది 10 మందికి పెట్టడానికి. అదే శ్రీధర, హృషికేశ. ఇంకో మాట పద్మనాభ, దామోదర. పద్మనాభుడు మామూలు మాట కాదండి. పద్మం నాభి ఎందు ఉన్నవాడు కదా పద్మనాభుడు అంటే. ఆ నాభి నుంచే కదా బ్రహ్మదేవుడు కమలం పుట్టింది, ఆ కమలం నుంచే కదా బ్రహ్మదేవుడు పుట్టింది, ఆ బ్రహ్మదేవుడి నుంచే కదా సృష్టి అంతా ఏర్పడింది. ఈ నాభి పైగా పద్మం నుంచే లక్ష్మీదేవి పుట్టింది. పద్మం ఎక్కడుంది? నాభి కమలం, నాభిలో ఉంది. ఇప్పటికీ తెలుగు వాళ్ళలో లోకంలో ఒక వాడుక, బొడ్డులో లోతుగా ఉంటే బాగా డబ్బు ఉంటుందంటారు. ఇంటికి వెళ్ళాక బొడ్డులో వేలెట్టు చూసుకోండి అంటే వాడు విష్ణుమూర్తి. బొడ్డు లోతుగా ఉండబట్టే కమలం వచ్చింది, అందులోంచి కమలం నుంచి బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మ నుంచి సృష్టి వచ్చింది. అందుకని తెలుగులో పుట్టిన సామెత ఏమిటంటే బొడ్డు లోతుగా ఉంటే బాగా డబ్బు ఉంటుందండి అంటే వీళ్ళు లక్ష్మీదేవి చేసుకుంటుందని, అలాంటి అమ్మాయి చేసుకుంటుంది. అంచేత నిజంగా మనం పద్మనాభుడు అయినప్పుడు కూడా గుర్తుపెట్టుకోవలసింది దామోదరుడు. దామోదర శబ్దాన్ని ఎలా వాడతారో తెలుసా? దరిద్ర దామోదర. చింతామణి నాటకంలో ఉంటుంది దామోదరుడు అని. ఈ బిలవమంగళుడికి మిత్రుడు ఉంటాడు, నా పేరే దామోదరుడు, దరిద్ర దామోదరుడు అంటాడు. అంటే దామోదర శబ్దానికి ఇది బ్రాహ్మణులు పుట్టించిన అర్థం. నిజానికి దామోదరుడు అంటే దామము ఉదరమునందు కలిగినవాడు. వనమాలి గది ఈశార్ంగి శంఖి చక్రీ చనందకి. ఎప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు ఏ రూపంలో ఉన్నా వనమాల ధరించి ఉంటాడు. అందుకని దామం ఉదరమునందు కలిగినవాడు దామోదరుడు. కానీ దానికి బ్రాహ్మణులు పుట్టించింది ఏమిటంటే యజ్ఞోపవేతం ఒకటి ఉందిగా మనకి ఎన్నికల గుర్తు. అందుకని ఈ యజ్ఞోపవేతం తప్పితే ఏమీ లేనివాడు అంచేది పేదవాడు అని దామోదరుడు అంటే దరిద్రుడు అనే అర్థం పుట్టించారు. మేము చిన్నప్పుడు 6వ తరగతిలో ఒక కథ ఉంటే రాత్రి 8 గంటల వేళ నేను ఇలాయి బుడ్డు ఉంటుంది కదా దీపం దగ్గర కూర్చుని కథ చదువుతున్నా. ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేను అని చదివాను. వెంటనే మా నాన్నగారు ఎవడరా రాసిన కథ అన్నాడు. అదేమిటి నాన్నగారు అంటే, బ్రాహ్మణుడు అంటే చాలు కదరా, పేద అని చెప్పడం ఎందుకురా అన్నాడు ఆయన. బ్రాహ్మణుల్లో ఎక్కడి నుంచి ఉంటారా, వీడు మళ్ళీ పేద బ్రాహ్మణుడు అని చెప్పాలి, ఏమిటి మన బతుకులు మనకి తెలియదా అని ఇంత చమత్కారంగా మాట్లాడేవాడు. అందుకని ఆయన అని పేద బ్రాహ్మణుడు అనగానే పేద ఎందుకురా, బ్రాహ్మణుడు చాలు కదా. దాని నుంచి ఏం పుట్టిందంటే మనకేముందండి దామోదరులం. దామం అంటే ఇదే దారం పోగు. అంటే పద్మనాభత్వాన్ని దామోదరత్వాన్ని సమానంగా భావించగలిగితేనే ఆదర్శ దాంపత్యం. నిండా డబ్బులు ఉన్నా సరే, యజ్ఞోపవేతం తప్ప ఏమీ లేకపోయినా సరే చాలండి. యజ్ఞోపవేతం ఏమైనా సామాన్యమా? గాయత్రి మంత్రం హక్కు ఎవరికి ఉందండి? ఎంత అదృష్టం అది. దాన్ని హాయిగా ఎలా పట్టుకుని జపం చేసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. వీలైతే సహస్ర గాయత్రి చేస్తూ కనీసం 108 అయినా పొద్దున్న సాయంత్రం సంధ్యావందన సమయంలో చేసేలా చేయాలి. ఉద్యోగాల కారణంగా మధ్యాహ్నం కుదరదు, లేదా అది కూడా చేసేవారు. పోనీ ఉద్యోగం ఉన్నా కూడా చేయొచ్చు. అందుకే నేను ఒక విజ్ఞప్తి చేస్తాను, దయచేసి మరీ చాదస్థానికి పోకండి. పిల్లలు చేస్తామంటే చెయ్యనివ్వండి. ఉతికిన బట్టలు ఉంటే చాలు. పట్టుబట్ట ఇలా కట్టాలి అలా కట్టాలంటే వీడు మొత్తం మానేస్తాడు. ఇక్కడ ఇంత చాదస్తం పెట్టకండి. ముందు చేయనివ్వండి. పర్వాలేదురా, ఉతికిన బట్ట ఉంటే చాలు. లుంగి అయినా పర్వాలేదు, ముందు కూర్చో, చేసుకో, ఓ చోట కూర్చో అని చేస్తే రేపొద్దున్న ఒక్క దెబ్బ తగిలిందనుకోండి జీవితంలో, ఇక వదిలిపెట్టండి దేవుణ్ణి. అది బాగా ఉపయోగిస్తుంది. ఈ జపం, గాయత్రి జపం మామూలు ఏం విషయం కాదు. అది నా గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. 3 పూట్ల మానకుండా 108 సార్లు గాయత్రి జపం చేసేటువంటి వాడికి చేస్తే ఖచ్చితంగా ఆయన పక్కపడడానికి గాయత్రి మాత చాలు. ఇంకా ఏ దీక్షలు, ఏ వ్రతాలు, ఏ నోములు అవసరం లేదు అసలు. అవి వారందరూ ఆవిడకంటే తక్కువే. అంత గొప్ప శక్తినిస్తుంది అది. అలా అంత విశ్వాసం మనకున్నప్పుడు దామోదరులం అయితే ఏం పోయిందండి, హాయిగా జపం చేసుకుంటూ కూర్చుంటాం. పైగా ఈ సంపాదన కూడా లేకపోవడం వల్ల ఇంట్లో కూర్చుంటాం హాయిగాను. పొద్దున్న ఉద్యోగం రాత్రి ఉద్యోగం చేస్తే ఎక్కడ ఉండగలం?
ముందు జపం చేస్తుంటే మానసిక ధైర్యం కలుగుతుందా లేదా, భగవంతుడు జపం చేస్తున్నామని. పైగా శ్రీకృష్ణుడు స్వయంగా చెబుతారండి ఖచ్చితంగా, విద్యా తపః ప్రాణ నిరోధ మైత్రి. భాగవతంలో ఉద్ధవుడికి చెబుతాడు, నేను దేనికి లొంగనయా, మనస్సులో చేసే జపానికి లొంగుతానని చెప్పాడు. విద్యా తపః ప్రాణ నిరోధ మైత్రి తీర్థాభిషేక వ్రతదాన జప్యై నా అత్యంత శుద్ధిం లభతేంతరాత్మ యదా యథా హృదిస్థే భగవత్యనంతే అంటాడు ఆయన. విద్య, నువ్వు ఎంత చదువుకున్నా సరే, యోగ విద్య అయినా సరే, తపహ, తపస్సు చేసినా సరే, ప్రాణ నిరోధ, ప్రాణాయామం చేసినా సరే, మైత్రి, సత్సంగం చేసినా సరే, తీర్థాలు తిరిగినా సరే, అభిషేక, ఎన్ని అభిషేకాలు చేసినా సరే, వ్రత, ఎన్ని వ్రతాలు చేసినా సరే, ఎన్ని దానాలు చేసినా సరే, భగవంతుడు లొంగుతాడో లేదో చెప్పలేం. కానీ యథా హృదిస్థే భగవత్యనంతే, ఎవరైతే నిరంతరం మనస్సులో ఏదో ఒక భగవన్నామాన్ని, మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళు ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు అని చెప్పాడు స్పష్టంగా. అక్కడే ఉంటాడు, మనం ఎక్కడుంటే అక్కడే. ఇంకా కష్టం ఎందుకు వస్తుందండి? ఒకవేళ వస్తే మాత్రం మన తాకినట్టు కష్టం మేరు పర్వతాన్ని తాకినటువంటి ఆయుధంలో వెనక్కి వెళ్ళిపోతుంది. కష్టాన్ని మనం ఎదిరించాల్సిన పనేమీ లేదు ఇక్కడ, ఎదిరించాల్సిన పనేలా. మనం స్థిరంగా నిలబడితే అది మన తాకి వెళ్ళిపోతుంది. కవచం తొడిగినటువంటి వీరుణ్ణి ఆయుధం ఏం చేయలేదండి. బాణం వేసినా వీడికి బ్రహ్మాండమైన కవచం ఉందండి. కవచం ఉంటే బాణం తగలలేని తగులుతుంది, ఓ దెబ్బ కొట్టుకుంటూ పోతుంది. కవచం గట్టిగా ఉందిగా, ఆ కవచమే మంత్రం. అందుకని పద్మనాభత్వాన్ని, దామోదరత్వాన్ని సమానంగా భావించాలి. నిజమే, ఈవేళ దామోదరులుగానే ఉన్నాం, కానీ పేదవాళ్ళమే అవని జపం చేసుకుంటూ కూర్చున్నాం హాయిగా. కుచేరుడు చేసినటువంటి ఆ జపమే కదండి కృష్ణ పరమాత్మక సన్నిహితులను చేసింది, మళ్ళీ ఐశ్వర్యవంతులను చేసింది. ఇప్పుడు 4 నామాలు వరుసగా ఉంటాయి చూడండి, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఇవి 4 సృష్టికి వ్యూహాలు. అది మనకి ప్రస్తుతం అవసరమైన విషయం కాదు, అది వేరే చర్చ, తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. ఈ 4 చూస్తే భేదాలు మధ్యలో ఉండవండి. సంకర్షణుడెవరు? బలరాముడు. వాసుదేవుడెవరు? ఆయన తమ్ముడు. ప్రద్యుమ్నుడెవరు? వాసుదేవుని కొడుకు. అనిరుద్ధుడెవరు? ప్రద్యుమ్నుడు కొడుకు. సరిగ్గా 3 తరాలు వచ్చాయి ఇక్కడ. సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. అంటే అన్నగారైనా, తమ్ముడైనా, కొడుకైనా, మనవడైనా, జీవితంలో ఏ బంధమైనా అన్నీ భగవద్బంధాలే. భగవద్బంధాలే, వేరే బంధం అనేది లేదు. చిన్నజీయర్ స్వామి ఇప్పటికీ ఎక్కడైనా ప్రవచనం చెబితే ముందు భగవద్బంధులారా అంటారు మొట్టమొదటి మాట. నాకు ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంటుంది. భగవద్బంధులారా, ఎంత గొప్ప మాట అది. అందరూ మనం భగవంతుడి గారా బంధువులం, అది ఇంకో మాట లేదు. ఇక భగవంతుడి కారణంగా మనం అంతా బంధువులమే. ఇప్పుడు మీకు నాకు బంధం ఏమిటి? అదే బంధం. ఆ బంధాలు ఏదైనా సరే, అన్నగారు కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఆడపడుచు కావచ్చు, వదిన కావచ్చు, మరదలు కావచ్చు, ఏ స్త్రీ బంధాలు, పురుష బంధాలు ఏవైనా సరేనమ్మా, కొడుకు కావచ్చు, మనవడు కావచ్చు, అన్నీ భగవత్ స్వరూపాలే. లేకపోతే ఈ 4 విష్ణుమూర్తి నామాలు ఎలా అవుతాయండి? అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు వేరు కదా. పోనీ వాసుదేవుడు ఒప్పుకుందాం, సంకర్షణుడు కూడా ఒప్పుకుందాం, దశావతారాల్లో బలరాముడు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు కాబట్టి. కానీ మరి ప్రద్యుమ్నుడు కేవలం కృష్ణుని కుమారుడు, అనిరుద్ధుడు ఎవరయ్యా? ఆ ప్రద్యుమ్నుడి కుమారుడు. వీళ్ళంతా దేవతల నామాల్లోకి ఎలా ఎక్కారండి? ప్రతి బంధాన్ని భగవద్బంధంగానే భావించు, ఇంకో మాట లేదు. వాడు తమ్ముడా, కొడుకా, ఆడపడుచ, మరదల, ఆడ మగ అంతా ఎవరైనా సరే, విష్ణు సహస్రం చదువుతున్నాం అంతే. విశ్వం విష్ణు, విశ్వమంతా విష్ణువే. విశ్వమంతా విష్ణువే కానీ మా అత్తగారు కాదండి, ఆవిడ అదో రకమండి, కుదరదు ఇక్కడ. అత్తగారు అయ్యాకే విష్ణువు మిగిలిన వాళ్ళు అవుతారు. మనకి పడిన వాళ్ళంతా దేవుడు కాకుండా పోరమ్మా. ఆవిడ కలుపుకొని తీరాల్సిందే ఖచ్చితంగా. అత్తగారు విష్ణువు కాకపోతే కొడుకులా అయ్యాడు. మరి విశ్వం విష్ణువు అని ఎందుకు చదువుతున్నాం? విష్ణు సహస్రనామాలు రహస్యం తెలియాలి అంటే విశ్వం విష్ణువు ఈ 2 చాలండి. మిగిలిన 998 నామాలు ఈ 2టికి వ్యాఖ్యానం. ఈ 2 అర్థమైతే అయిపోయినట్టే, ఇంక తెలిసిపోయినట్టే విషయం. అది చదవడం అంతా ఎందుకంటే ఈ 2 అర్థం చేసుకోవడానికి. విశ్వమంతా విష్ణువే అంటున్నావు, ఎలా దెబ్బలాడతావు నాతోటి, నీతోటి ఎలా వస్తుందమ్మా దెబ్బలాట? సర్దేసుకోవాలి, అది భగవత్ స్వరూపం కదా, సర్దేసుకోవాలి. పెద్దవాళ్ళు ఓ మాట అంటే అంటారు, చాదస్తం పెద్ద ఆవిడ ఏదో ఉంటుంది, ఆ ప్రకారం చేస్తే అయిపోయాయి. పెద్ద విషయమా? దానికోసం పెద్ద ఇచ్చి యుద్ధం చేసేసి మళ్ళీ మన ఇంటికి మనం ఫోన్ చేసేసి ఆవిడోడు చెప్పింది ఈవిడోడు చెప్పిందని గొడవ పెట్టేసుకోవాలి, అంత అవసరమా? ఇదంతా కేవలం ఇగో, అహం సమస్య ఇది. దానికి పరిష్కారమే ఈ 4 నామాలండి. అన్నగారా, తమ్ముడా, కొడుక, మనవడా, ఆడపడుచ, వదిన, ఏ బంధం కాదమ్మా. ఇంటికి వచ్చారు అందరూ ఒకటే. అటువే పక్కగారు వచ్చినా ఒకటే, ఇటువే పక్కగారు వచ్చినా ఒకటే.
ఆడపడుచును కూడా సొంత అక్కగారిలాగే భావించగలుగుతూ, ఈయన కూడా మావగారిని కూడా తండ్రిలాగే భావించగలుగుతూ, ఏముంటుంది ఒక ఆర్థిక సమస్య వచ్చిందండి, అక్కడ ఎవరికో అనారోగ్యం వచ్చింది, డబ్బులు పంపాలి, మన దగ్గర ఏదో 10,000 25,000 ఉన్నాయి, ఇటు పంపాలా అటు పంపాలా అని అనుమానం. దీంట్లో అహంకారానికి పోవలసింది ఏమీ లేదండి, ఎవరికి ముఖ్యమో ఆలోచిస్తే అయిపోతుంది. ఎప్పుడు ప్రాధాన్యం అనేది వ్యక్తులను బట్టి ఉండదండి, సందర్భాన్ని బట్టి ఉంటుంది, గమనించండి. ప్రాధాన్యం సందర్భాన్ని బట్టి ఉంటుంది. నేను పెద్దవాడిని కాబట్టి నాకు అన్ని చోట్ల ప్రాధాన్యం అంటే అది అహంకారం అవుతుంది. ప్రాధాన్యం సందర్భాన్ని బట్టి ఉండేది. ఇందాక నాట్యం చేసేటప్పుడు నేను ప్రధానం కాదమ్మా, ఆ అమ్మాయే ప్రధానం. అప్పుడు ఆ నాట్యాన్ని మనం అంతా చూడాలి. మనం ఏదో మందాన్ని మనం ఏదో వేరే వ్యాపకాల్లో ఉంటే ఆ అమ్మాయికి అవమానం కాదు. అది ఎందుకు చేస్తుంది? 1 నిమిషం చేయని 2 నిమిషాలు చేయని నాట్యమే మనం చూడాల్సిందే. మనం చూడడానికే చేశారు అక్కడ. పైగా కథక్ నృత్యం నాకైతే తెలియదు, ఈవేళ చూశాను దాన్ని. నేను భరతనాట్యం అవి అంటే చూస్తా, ఇందులో ఇంత విశేషం ఉందా అనుకున్నాను. నేను చూడడానికేమి అదేదో చిన్న విషయం కింద భావించడం ఉండదండి. అక్కడ ఆ అమ్మాయే ప్రధానం. ఇప్పుడు నేను ప్రవచనం చెబుతుంటే నేనే ప్రధానం. ఇప్పుడు మధ్యలో డ్యాన్స్ ఆడతానంటే అలాగా కుదరదు. ఇక్కడ ఈ ప్రవచనం అయిపోయింది, నేను దిగి వెళ్ళాను అంతే. ఇక్కడ ఏం జరిగితే అదే ప్రధానం ఇక్కడ. కాబట్టి నా ప్రాధాన్యం ఏమి ఉండదు అక్కడ. అంటే ప్రాధాన్యం ఎప్పుడు వ్యక్తులను బట్టి ఉండదండి, సందర్భాన్ని బట్టి ఉంటుంది. తోడు పెళ్ళి కొడుకు అంటారండి పెళ్ళిళ్ళలో. ఎప్పుడు కూర్చోబెడతారు? స్నాతకం అప్పుడు అక్కడ కూర్చోబెట్టి. లేకపోతే కూడా ఏం చేస్తారో తెలుసా? తోడు పెళ్ళి కొడుకు లేడా అని ఇది పెళ్ళి కొడుకు వేలు విడిచిన మేనమామ తోడల్లుడు తమ్ముడికి లెక్కలు చూసని చెప్పిన మేస్టార్కి సాక్షాత్తు బావమరిది కొడుకుంటే తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు. ఎంత దగ్గర చుట్టరికమో నిజంగా. పెళ్ళి కొడుకు వేలు విడిచిన మేనమామ తోడల్లుడు తమ్ముడు కొడుక్కి లెక్కలు చూసని చెప్పిన మేస్టార్ బావమరిది కొడుకు. ఆ వయస్సు వాడు ఒకటి ఎవరు కూర్చోరా అని కూర్చోబెట్టేస్తారు. ఎందుకంటే ఎవడో ఒకటి ఉండాలి అక్కడ. స్నాతకం అది తోడు పెళ్ళి కొడుకు ఉండాలి, కొన్ని సందర్భాల్లో ఉండాలి. పెళ్ళప్పుడు కూడా ఒకసారి కూర్చోబెడతారు, వాడికి జత పెడతారు, పంపేస్తారు. తోడు పెళ్ళి కొడుకు ప్రాధాన్యం ఎంతవరకు? స్నాతకం అయ్యే వరకు అంతే, వెళ్ళిపో. బావమరిది ప్రాధాన్యం ఎంతవరకు? గడ్డం కింద బెల్లమ్మ కట్టే వరకు అంతే, వెళ్ళిపో. జత పెడతారు, పట్టుకెళ్ళి. మాటినే బావమరిదిని రాకి ఇక్కడికి. అక్కడ అతను ఉండాలి. ఆ గడ్డం కింద బెల్లం మొక్క పెట్టాను, బావమరిదే ఉండాలి. వీడి తమ్ముడు పెట్టేస్తే కుదరదు, అక్కడ వాళ్ళ తమ్ముడే పెట్టాలి. ఆవిడకి తమ్ముళ్ళు ఎవరు లేకపోతే ఇలాగే తోడలుడు తమ్ముడు కొడుకు ఎవడో తీసుకొస్తారు. ఇక్కడ ఏదో మొత్తం మీద వరసవాడిని ఒకటి తీసుకొచ్చి ఏదో అవ్వాలుగా ఓ గొడుగు పెడతారు, ఏదో చేస్తారు. అక్కడ అంతేనండి. ఆ గొడుగు ప్రాధాన్యం అంతవరకు అది అయ్యే వరకే. పెళ్ళి అవుతుంటే ఈ గొడుగు పెడితే అదో గొడుగు బాగోలేదంటాడు వాడు. ప్రాధాన్యాలు ఎప్పుడు వ్యక్తులకు కాదండి, సందర్భానికి. ఈ ఆలోచిస్తే దంపతుల మధ్య దెబ్బలాట్లుండవు. నిజంగానే పంపాలి, డబ్బులు పంపాలి. మీ అమ్మగారా మా అమ్మగారా, మీ వాళ్ళ మా వాళ్ళు, ఎవరికి ఎక్కువ అవసరం మనం ఎంత పంపగలం? 25,000 పంపగలం. అది మీకు అవసరమా మాకు? ఎవరు ఇద్దరు మనవాళ్లే కదా. ఆ తల్లిదండ్రులు లేకపోతే వీళ్ళెవరూ పుట్టలేదు కదా. అవసరం అనేది ప్రధానంగా భావిస్తే నీ నా అనే సమస్య రాదండి అక్కడ. ఇలా ఆలోచించాలి. కానీ ఎప్పుడు మీ వాళ్ళకైనా మా వాళ్ళకి పంపకూడదా ఈ మాట రాకూడదు. మీ వాళ్ళు మా వాళ్ళు నాకు ఇంకొండదు, మన వాళ్ళు అనే మాటే ఉండాలి అక్కడ. అందుకే మావిడాకులు, మనకు పెళ్ళికి మావిడాకులు కడతారు. మావిడాకులు దేనికి? నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, మావిడాకులే ఎందుకు కడతారని. మా తీసేసి అర్థం అవుతున్నాను, విడాకులు మిగిలే మా తీసేస్తే. మా అనే భావన ఉంటేనే మా విడాకులు ఉంటాయి. మా అనే భావన పోయి నీ నా అని వస్తే విడాకులు ఖాయం. తెలుగు భాషలో ఒక అక్షరం చాలు, ఇంకేం అక్కర్లా. అందుకని ఈ 4 సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, ఇవి అంటే ఏ బంధాలైనా, కొడుకైనా తమ్ముడైనా ఆడపడుచైనా మరదలైనా అవసరం ప్రధానం, సందర్భం ప్రధానం. అంటే ఖచ్చితంగా ఇగో అనేది వెనక్కి వెళ్ళిపోయింది అక్కడ. ఇగో అన్నిటికీ ముందుకు వస్తుంది ఇక్కడ. ఆ ఇగోని వెనక్కి గెంటేసి సందర్భం ప్రధానం అంటే పర్వాలేదు, మనం గోడ మీద పాకే చీమలాగా చాలా సామాన్యంగా అక్కడ ఉండిపోదాం, ఏం పర్వాలా, మన ప్రాధాన్యం ముఖ్యం కాదు అక్కడ. అది లెక్క. ఆ తర్వాత అధోక్షజ పురుషోత్తమ. పురుషోత్తముడు కావాలి అంటే అధోక్షజుడు కావాలి. అధోక్షజ అంటే అధహ అక్షజ. అక్షజములు అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలను అధక్కరించాలి అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇవి జ్ఞానేంద్రియాలు. అలాగే వాక్కు, పాణి, చెయ్యి, కాలు, పాయువు, ఉపస్థ, ఇవి కర్మేంద్రియాలు. ఇవి మన చేతుల్లో ఉండాలి, వాటి చేతుల్లోకి మనం వెళ్ళిపోకూడదు. అలా ఉంటే పురుషోత్తముడు అవుతాం ఖచ్చితంగా. గుడ్ మ్యాన్. పురుషోత్తముడు అంటే మానవుల్లో ఉత్తముడు. స్త్రీ అయినా అంతే. ఉత్తమ స్త్రీ, ఉత్తమ పురుషుడు కావాలంటే ఇంద్రియాలు మన చేతుల్లో ఉండాలంటే కన్ను మనం చూడమన్న దిక్కే చూడాలి. అది చూసిన చోటకల్లా మనం ఇష్టపడిపోకూడదు. అక్కడ మన కంటికి కనపడిందల్లా మంచిది కాదని ఏది చూడాలో మనం చెప్పాలి ఖచ్చితంగా. అటు చూడొద్దంటే ఆగిపోవాలి, కళ్ళు మూసేసుకోవడమే. మనస్సును నిగ్రహించుకోలేకపోతే కనీసం కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు అదుపులో పెట్టుకున్నా సరే అది గొప్ప విషయమే అంటాడు యోగ వాసిష్టంలో. మనస్సు నిగ్రహం కుదరదండి, లోపలేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, రానివ్వండి. కనీసం కళ్ళు మూసుకోండి,
కనీసం పాపం విన్నాం, పాపపు మాట శివ శివ రామ రామ, చెవులు మూసుకోండి అంటే ఇది పాపపు మాట అని అర్థమవుతుంది. కనీసం ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడినప్పుడు శివ శివ రామ రామ అంటే ఇంకోసారి మాట్లాడడానికి ఆలోచిస్తారు వాళ్ళు. మనం హాయిగా ఈ రోజుల్లో ఇలా మాట్లాడడం మామూలైన, చెవులు ఆరగించి విన్నామనుకో ఇంకా ఇంకా తీవ్రమవుతుంది ఆ భాష. అందుకని అది గమనించాలి ఖచ్చితంగా. అందుకని అక్కడ అధోక్షజ, ఇంద్రియాలు మన చేతుల్లో ఉండాలి. చెయ్యి మనం ఏది అందుకుంటే అది అందుకోవాలి, అడ్డమైన వాటికి చెయ్యి ముందుకు చాపకూడదు. కాలు మనం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాలి, అన్నిటికీ అది దూసుకుపోకూడదు. అలాగే ఏది వినమంటే అదే, మాట ఏది పలకాలో మనం ఆలోచించుకునే పలకాలి, లేదా దాని పరిణామాలు అనుభవించాల్సింది. ఇలా అధోక్షజ పురుషోత్తమ, ఇంద్రియాలను అధక్కరించిన వాడే పురుషోత్తముడు కాగలుగుతాడు.